తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారని సమాచారం. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఏఐసీసీ అగ్రనేతలను కలిసి వివిధ అంశాలపై చర్చిస్తారని, ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జైపూర్ కు వెళ్లనున్నారు. జైపూర్ లో తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పెళ్లి వేడుకలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దాని తర్వాత ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్తారు. రేపు ఏఐసీసీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దల్ని కలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కండిషన్స్, ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినటువంటి నేపథ్యంలో సంవత్సరంలో చేసినటువంటి పథకాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, ఈ విషయాలను ఏఐసీసీ పెద్దలకు వివరించనున్నారు. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒకరిద్దరి విషయంలో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసి మంత్రివర్గ విస్తరణ వీలైనంత త్వరగా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా హైకమాండ్ తో చర్చించనున్నారు. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు వాళ్ళకు అధికారం వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ సామాజిక సమీకరణ దృష్ట్యా వీలు కావట్లేదు. దీన్ని ఏఐసీసీ పెద్దలతోని ఆశావాహులకు చెప్పిస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అన్న అంశాలని వాళ్ళతోని చర్చించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండిషన్స్, మరికొన్ని చేరికలకు సంబంధించి చేరికల విషయంలో ఏ విధమైన స్ట్రాటజీని ప్లే చేయాలి, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాల్ని హైకమాండ్ తోని రేవంత్ డిస్కస్ చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.